ప్రార్థన చేసుకుని వస్తున్నామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నీ అపారమైన ప్రేమ, నీ అపారమైన కృపా కనికరములు మా ఎడల చూపి ఇంతవరకు నాయన మీరు ఎక్కడ నీడలో మమ్మల్ని కాశీ కాపాడి ఇదిగో నాయన నీ బిడ్డలు మరి తండ్రి మరి నాయన మంగళ జమున కుటుంబం యొద్ద గృహంలో నాయన ఈ రీతిగా చేరడానికి మీరు చూపిన కృపకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇక తండ్రి ఇగో నాయన ఇంతవరకు ప్రభు నిన్ను గణపరచుటకు, నిన్ను స్తుతించుటకు, నీకు మొరపెట్టుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఇక్కడ ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు మీరు జవాబు దయచేయమని తండ్రి మిమ్మల్ని ప్రాధేయపడుతూ ద్వారా నాయన బిడ్డలతో మాట్లాడమని, బలహీనుడైన నన్ను బలపరిచి మరుగుపరిచి అందరితో మాట్లాడి మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావములు మీకు ఆపాదిస్తూ క్రీస్తు వారి పేరటి ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. సౌండ్ ఉందా? సౌండ్ అదేనా? మంచిదండి. దేవుని యొక్క మరి ఉన్నతమైన ప్రేమ, ఉన్నతమైన ఆలోచనలు ముందుకు లేట్ అవుతుంది. మంచిదండి. మరి దేవుని పిల్లలుగా కుటుంబాలుగా ఉన్న మనము మరి లోకంలో మనము బ్రతుకుతూ ఉంటాం కాబట్టి ఏమండి అటు దేవునిలో కానివ్వండి, ఇటు లోకములో కానివ్వండి మనము ఎలా ఉండాలి అంటే తెలివి కలిగిన వారిగా ఉండాలండి. ఎలా ఉండాలమ్మా? తెలివి కలిగిన వారిగా ఉండాలి. ఎందుకంటే ఏమండి తెలివిలే తేటలు లేకుండా మనం బ్రతికినట్లయితే ఏమండి మరి మనము అభివృద్ధిలోనికి మనం వెళ్ళలేము. అందుకే చాలామందిని మనం అంటూ ఉంటాం, వాడు ఎడ్డోడండి, వాడికి ఏమీ తెలియదండి, వాడికి తెలివి లేదు, జ్ఞానం లేదు, ఎలా బ్రతకాలో వాడికి తెలియదని మనం ఎందుకంటుంటాం అమ్మా? ఎందుకంటాం? ఏది చేస్తే మంచిదో, ఎలా చేస్తే, ఏం చేస్తే మరి మనకు క్షేమమో అనే ఆలోచన వారికి లేక మనం వారిని అలాగ అంటూ ఉంటాం. ఒక్కొక్కరి గురించి ఏమంటాం? చాలా తెలివైన వాళ్ళు ఉండే వాళ్ళు అతలేవు మరి ఇక్కడ రన్ అవుతుంది. వారు బాగా తెలివైన వాళ్ళండి, వాళ్ళు చాలా తెలివిగా ఉంటుందండి అమ్మాయి లేదా అబ్బాయి అని ఎందుకు చెప్తుంటాం? వాళ్ళు చేసే కార్యక్రమాలు, వారు చేసే పనులను బట్టి. కొంతమంది తెలివిలు ఉంటాయి. ఎలాంటి తెలివి అంటే సాగు తెలివితేటలు అనమాట. ఎలాంటి అమ్మా? ఆ తెలివితేటల వల్ల వాళ్ళకి ఎలాంటి ఉపయోగం ఉండదు, ఎదుటి వారికి కూడా నష్టం కలిగే విధంగా వారి యొక్క తెలివితేటలు, వారిని చావు తెలివితేటలు అని మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే దేవుడిలో మనము చక్కగా మనం ఎదగాలంటే ఏమండి మనకి తెలివి కావాలి, జ్ఞానము కావాలి. మరి ఆ తెలివి, ఆ జ్ఞానము ఎలా వస్తుంది అండి? ఎలా వస్తుంది? మనం ఎలా పొందుకోగలము అని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఏమండి ఒక చక్కటి మాట దేవుడు మాట్లాడుతున్నాడు. త్వరగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూస్తే, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనంలో ఇక్కడ చక్కటి మాట మాట్లాడుతున్నాడు. చెవియగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకించుము, నేను కలుగు చేయి తెలివిని
పొందుటకు మనస్సు నిమ్ము. చాలమ్మా. ఏమంటున్నాడు? నీ మనస్సు ఇమ్మంటున్నాడు. ఎందుకు, దేనికి ఇమ్మంటున్నాడు అంటే, నేను కలుగచేయి తెలివిని నువ్వు పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి అంటున్నాడు. అంటే దేవుడు ఇస్తానన్న తెలివిని మనం పొందుకోవడానికి మనం ఎలా ఉండాలమ్మా? సిద్ధపడి ఉండాలంటున్నాడు. దేవుడు ఏమిస్తానంటున్నాడు? నేనిచ్చు తెలివి అంటున్నాడు. నేను కలుగచేయి తెలివిని పొందుటకు నీ మనస్సు సిద్ధం చేసుకోమంటున్నాడు. ముందేం చేయమంటున్నాడు? దానికంటే ముందు చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకించు అంటున్నాడండి. ఎవరి ఉపదేశం ఆలకించాలటమ్మా? ఆ జ్ఞానుల ఉపదేశాన్ని మనము ఆలకించాలి అంటున్నాడు. ఎందుకు జ్ఞానుల ఉపదేశాన్ని మనం ఆలకించాలి అని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, చూడండి 21వ అధ్యాయము అదే సామెతల గ్రంథం 21వ అధ్యాయము 11వ వచనం 2వ మాట మనం జాగ్రత్తగా చూస్తే, 11వ వచనం 2వ మాటను చూసినట్లయితే, ఆ జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివినందును అంటున్నాడు. అండి ఈ ఉపదేశం వలన మనం ఏం పొందుకుంటామయ్యా అంటే, తెలివిని పొందుకుంటాము. దేవుడిచ్చే తెలివిని మనము పొందుకుంటాము. దేని వలన? ఉపదేశం వలన. దేవుడిచ్చే ఉపదేశం వలన. దేవుడు దేనికైతే చెవియొగ్గం అంటున్నాడు? జ్ఞానమునకు చెవియొగ్గం అంటున్నాడు. దేనికి చెవి ఎక్కాలట? ఆ దేవుని యొక్క జ్ఞానాన్ని జ్ఞానులు బోధిస్తున్న జ్ఞానము. మనకి తెలివితేటలు ఉండవు. మనకు మంచి ఏదో చెడేదో తెలియనప్పుడు మంచి ఏదో చెడేదో దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని తెలిసిన వారు మనకి బోధిస్తున్నప్పుడు మనము ఏం చేయాలమ్మా? చెవి యొగ్గి ఆలకించమంటున్నాడు దేవుడు. ఏం చేయమంటున్నాడు? చెవి యొగ్గి ఆలకించండి, జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు మీకు కలుగు చేయే తెలివిని పొందుకోవడానికి మీ మనస్సును మీరు ఇవ్వాలి. దేనికి ఇవ్వాలి? ఆ ఉపదేశానికి, ఆ వాక్యానికి నీ మనస్సు సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ ఎందుకు వచ్చి కూర్చున్నావు? ఏదో జమున బాధపడుతుందనా అమ్మా? దేవుడు మాటలు విని నేను తెలివిని పొందుకోవాలి, నేను జ్ఞానాన్ని పొందుకోవాలి. ఇదిగో దేవుని గురించి తెలిసిన వారు సేవకులు మాట్లాడుతున్నారు అక్కడ. కాబట్టి ఏం మాట్లాడుతున్నాడు అని జాగ్రత్తగా మన మనసంతా కూడా దేనికి ఇవ్వాలటమ్మా? ఆ ఉపదేశానికే మన చెవిని ఇవ్వమంటున్నాడు. ఏమన్నాడు? ఆ ఉపదేశానికి నీ చెవిని ఒగ్గమంటూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివి పొందును. ఎప్పుడైతే నీవు జ్ఞానానికి, ఆ జ్ఞానం ప్రకటింపబడుతున్న ఆ ఉపదేశానికి ఎప్పుడైతే నీవు చెవి నొగ్గుతావో అప్పుడు ఏం పొందుకుంటావు అంటున్నాడు? తెలివి పొందుకుంటావు అంటున్నాడండి. ఏం పొందుకుంటావమ్మా? ఆ తెలివిని మనం పొందుకుంటామండి. తెలివిని మనము పొందుకుంటాము. దేవునిలో ఎలా కొనసాగాలి, ఏం చేస్తే నేను భక్తిలో వృద్ధి కలుగుతుంది నా జీవితము, లేకపోతే నా కుటుంబాన్ని నేను ఎలా సంరక్షించుకోవాలి, నేను పడుతున్న కష్టాన్ని దాన్ని ఎలా వాడాలి, ఎలా దాచుకోవాలి, నా అవసరతలను ఎలా తీర్చుకోవాలి. ఇలా ప్రతి విషయంలో కూడా మనం ఒక జ్ఞానము కలిగిన వారిగా, ఒక తెలివి కలిగిన వారిగా మనము ముందుకు కొనసాగినట్లయితే మన జీవితాలు చాలా చక్కగా ఉంటాయి. కాబట్టి దేవుడు చెబుతున్న మాటలకు మనము ఏం చేయమంటున్నాడు? మన చెవిని యొగ్గమంటున్నాడు. ఆ చెవిని ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఉపదేశానికి మనం అప్పగిస్తామో అప్పుడు దాని వలన జ్ఞానాన్ని పొందుకుంటాము, తెలివిని పొందుకుంటాము. ఇలా బ్రతకమంటున్నాడు కదా దేవుడు,
ఇలా బ్రతికితే నీ జీవితానికి మంచిదని దేవుడు తెలియపరుస్తున్నాడు కదా అని మనము చక్కగా ఆలోచన చేస్తామండి. 19వ అధ్యాయం చూడండి, అదే సామెతలు 19వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనం చూస్తే, ఒకడు తెలివి లేక ఉండుట మంచిది కాదు అంటున్నాడు. అమ్మా, ఏం మంచిది కాదట? నీకు తెలివి లేకపోతే అది మంచిది కాదు. నీవు తెలివితేటలు కలిగి ఉండాలి. నీ తెలివితేటలు కలిగి ఉండాలి. ఎడ్డేవాళ్ళలా ఉండకూడదు, ఎడ్డివారిలా ఉండకూడదట. ఎలా ఉండాలట అన్నాడు? మంచి తెలివి అయిన వారిగా మనము బ్రతకాలి. ఒకడు తెలివి లేకుండా మంచిది అంటున్నాడమ్మా, మంచిది కాదు. ఎందుకు? నువ్వు జ్ఞానం కలిగిన వాడుగా ఉండాలి, తెలివితేటలు కలిగిన వాడుగా ఉండాలి, నీ కుటుంబాన్ని ఎలా సంరక్షించుకోవాలో తెలియాలి, దేవునిలో ఎలా కొనసాగాలో తెలియాలి. ఇవన్నీ కూడా మనకి తెలియాలంటున్నాడు. 22:18 కూడా చూద్దాం. 22వ అధ్యాయము, నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది, పోకుండా అవి నీ పెదముల మీద ఉండాలి. ఏటి అమ్మా? ఏమి నీ అంతరంగమందు వాటిని నిలుపుకోవాలి? దేవుని యొక్క జ్ఞానపు మాటలను, దేవుని యొక్క ఉపదేశాన్ని ఎక్కడ పెట్టుకోమంటున్నాడమ్మా? నీ అంతరంగములో, నీ మనస్సులో వాటిని నిలుపుకోవడం ఎంతో మంచిది. ఏటట? ఆ మాటలు ఏ మాటల వలనైతే నీకు తెలివి వస్తుందో ఆ తెలివి కలిగిన ఆ మాటలు నీ హృదయాంతరాలలో నిలుపుకోవడం వలన నీకు మంచిది. ఎందుకు ఆ మాటలు మన హృదయాంతరాలలో నిలుపుకోవాలంటే ఏమండి, అవి తెలివినిచ్చే మాటలు కాబట్టి అవి నీ హృదయంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలో, నీకు ఏ సందర్భంలో ఎలాగా మనము ఏమండి మాట్లాడాలో లేకపోతే ప్రవర్తించాలో ప్రతి విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఏమండి ఆ మాటలు అనేటివి మన యొక్క అంతరంగాలలో దేవుని యొక్క మాటలు దాచుకోవాలండి. ఏం చేసుకోవాలమ్మా? ఆ దేవుని యొక్క మాటలు మన హృదయాలలో దాచుకుంటున్నప్పుడు అండి ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలో, ఆ సందర్భాలు వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలో, ఆ కష్టం వచ్చినప్పుడు మనం ఎలా నిలబడాలో, ఆ సంతోషం వచ్చినప్పుడు మనం దేవుని పట్ల ఎలా ఉండాలో, ప్రతి విషయాన్ని కూడా దేవుడు మనకి నేర్పిస్తున్నప్పుడు అవి మన హృదయాలలో ఎప్పుడైతే అవి ఉంటాయో అప్పుడు మనం చక్కగా ప్రవర్తిస్తాము. ఏం చేస్తాము? చక్కగా ప్రవర్తిస్తాము. ఆ జ్ఞానము, ఆ తెలివి మనకి లేకపోవడం వలన ఏమండి మనము దేవునికి దూరం అయిపోతాము. దేవునిలో సరిగా నిలబడలేమండి. ఏం చేయలేమమ్మా? ఆ సరిగా మనం నిలబడలేం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నేను కలుగ చేయి తెలివిని పొందుకోవడానికి నీ మనస్సు నాకు ఈయన అంటున్నాడు. ఒకడు తెలివి లేకుండా అది మంచిది ఎంత మాత్రమో కాదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎందుకు తెలియపరుస్తున్నాడంటే చూడండి, ఏషియా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆ ఎద్దు తన కామాందు నెరుగుదును, గాడిద తన సొంతవాని దొడ్డు నెరుగుదును, కానీ ఇశ్రాయేలు తెలివి లేదు. జనులకు ఆలోచన లేదు. నా ప్రజలకు ఏమి లేదు. నా ప్రజలకు, ఇశ్రాయేలు అయిన నా ప్రజలు, నేను ఏర్పాటు చేసుకున్న నా ప్రజలకు, నా బిడ్డలకు, నా పిల్లలకు ఏమి లేదంటున్నాడమ్మా? తెలివి లేదు, ఆలోచన నా పిల్లలకు లేదు. ఎద్దుకుంది, గాడిదకుంది, కానీ నా పిల్లలకు
పశువులకున్న జ్ఞానము తెలివి కూడా నా పిల్లలకు లేదు అని దేవుడు భూమి ఆకాశాలతో మరపబడుతున్నాడండి, చెప్తున్నాడండి. అంటే ఎందుకు తెలివి లేదంటున్నాడు అమ్మ? ఎందుకు తెలివి లేదంటున్నాడు? చూడండి ఒకసారి చూద్దాం. అదే మా యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయము ఏమండి 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఏం చేస్తున్నాడట? దేవుడు ఎంత గొప్పగా పెంచుతున్నాడండి మనకి సమస్తాన్ని దేవుడు అందిస్తున్నాడు కదండి. గాలిని ఇస్తున్నాడు, నీరుని ఇస్తున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, భర్తని ఇస్తున్నాడు, పిల్లల్ని ఇస్తున్నాడు, భార్యని ఇస్తున్నాడు, బంధుత్వాలను ఇస్తున్నాడు, సమస్తాన్ని ఇస్తున్నాడు. సమస్తాన్ని నీకు ఇస్తున్నాడు. ఇది ఎంత సంతోషము నీకు ఇస్తున్నాడు. బ్రతకడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చినా కూడా ఏమండి ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారయ్యా అంటే దేవుని మీద తిరుగుబాటు చేసేవారిగా ఉన్నారా లేదా? దేవుని మీదకు తిరుగుబాటు చేసేవారిగా, దేవుణ్ణి నిందించేవారిగా, దేవుణ్ణి అపహసించేవారిగా, దేవుడే లేడనేవారిగా ప్రజలు ఎందుకు మారిపోయారని మనం ఆలోచించినట్లయితే ఏమండి తెలివి లేదు. మనిషికి ఏమి లేదు? తెలివి లేదంటున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను గురించి దేవుడు మాట్లాడుతూ నేను నా పిల్లలను ఎలా పెంచాడట? గొప్పగా పెంచాడటండి. ఆయన గొప్పగా పెంచాను అండి. మన పిల్లలు కూడా మనం ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటామండి. మనం తినకో అండ్ ఈ రోజులు అంటే కొద్ది బాగున్నాయి, కానీ నా చిన్నప్పుడు అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అండి ఒక పూట ఉంటే ఒక పూట ఉండని పరిస్థితులు అండి. నా తల్లికి ఒకటి అది నల్లపూసల తాడు ఉండేదండి ఇంట్లో. మరి గడవచ్చేది కాదు, అది అప్పుడప్పుడు తాకట్టు పెట్టి తెచ్చి ఇంట్లో కుటుంబాన్ని గడిపేది. మా అమ్మ చనిపోయినప్పుడు అది ఎక్కడుందో తెలుసా? తాకట్లోనే ఉంది. మా అమ్మ చనిపోయినప్పటికీ ఆ గొలుసు ఎక్కడుందమ్మా? తాకట్లోనే. నా తండ్రి అలాగని తిరిగేవాడు కాదు, ఎప్పుడు కష్టపడేవాడే, ఎప్పుడు కష్టజీవే అండి. ఒకటి తేవాలి, మేము 4-5 తినాలి. ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు, ఆ రోజుల్లో ఎంత కష్టం ఉండేది అండి. అంత గొప్పగా పెంచాడు. పొద్దంతా పని చేసి వచ్చి మాకు మంచాలు ఇచ్చి నా తండ్రి ఎలా పడుకునేవారు వచ్చా ఆ అరుగు మీద పడుకునేవారండి. అరుగులు ఉండే కదండి అప్పుడు, అరుగుల మీద. అప్పుడు అరుగు ఎలా ఉండేది? ఎండాకాలం కాలిపోతూ ఉంటుంది, అక్కడ పడుకునేవాడు. అంత గొప్పగా పెంచేవారు. అంటే ఎందుకండి మన పిల్లలు కడుపున పుట్టిన పిల్లలు కాబట్టి మన పిల్లల విషయంలో మనం ఎంతో ప్రేమ చూపిస్తాం. వారు బాగుండాలని మనం కష్టం అనుభవించడానికైనా మనము ఇష్టపడుతుంటాం. ఎందుకంటే నా పిల్లలు బాగుండాలి, నేను కష్టపడిన నా పిల్లలు మంచిగా ఉండాలని అండి. మనం ఎంతగా వారి గురించి ఆలోచించినప్పుడు వాడు రోడ్ల మీద తిరుగుతూ ఏ బాధ్యత లేకుండా, మన మాటకు లెక్క చేయకుండా వాడు ఉంటున్నప్పుడు ఎంత బాధ కలుగుతుందండి మనకి. అరే నా పిల్లలకి ఏ తెలివి లేదు. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం? ఆ లగ్నపల్లిలో పిల్లలు చూడండి ఎంత బాగున్నారో అని వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం. అంటే మన పిల్లలు చక్కగా లేరనే కదండి. మన పిల్లలు చక్కగా లేరనే కదా. అరే ఎంతగా వారిని ప్రేమిస్తున్నప్పటికీ కూడా వారిలో ఒక క్రమశిక్షణ లేదు, ఒక మాటినే మనసు లేదు అని మనం బాధపడుతుంటుంటాం. దేవుడు కూడా ఈరోజు తల్లిదండ్రుల మీద తిరగబడేవారు ఉన్నారు, మన వాళ్ళు కూడా ఉన్నారు లేదా? తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు. ఎందుకు? బాగా రోజు పెట్టి నాయన తినరా బాబు అని నోటికి అందిస్తున్నాం కాబట్టి, వేడివేడిగా వడ్డిస్తున్నాం కాబట్టి తల్లి మీద తిరగబడేవాడు ఒకడు, తండ్రి మీద తిరగబడేవాడు ఒకడు ఏమండి. అప్పుడు మన మనసు ఎలా ఉంటుంది? ఒక తల్లిగా, ఒక తండ్రిగా. దేవుడి విషయంలో కూడా ప్రజలు ఎలా ఉన్నారట? ఇశ్రాయేలు ప్రజలు, వారిని నేను గొప్పగా పెంచాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దుకు తెలుసు తన సొంత వాడిని దొడ్డిలో వెళ్ళిపోతుంది, సాయంత్రం వత్తులకు ఏమవుద్దమ్మా
బర్రెలు కాడ తోలుకొస్తారు కదండి, 100ల మీద వెళ్ళినప్పటికీ కూడా తోసుకొచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తుంది? పక్కింటి ఇంటికి వెళ్తుందా? ఎక్కడికి వెళ్ళిపోద్ది? తన ఇంట్లోకి వెళ్ళిపోద్ది, తన యజమాని ఇంట్లోకి వెళ్ళిపోతుంటాయండి. ఎందుకు? దానికి తెలుసు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోషింపరు. నా ప్రజలు తెలివి లేకుండా ఏమైపోయారు? నాకు వ్యతిరేకులుగా బ్రతుకుతున్నారు. తెలివి లేదు నాకు, నా పిల్లలకు తెలివి లేదు. హోషేయ గ్రంథము చూడండి, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము, క్షమించండి 4వ అధ్యాయం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా మనం ఒకసారి చూసినట్లయితే, హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 4వ అధ్యాయము 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఏమంటున్నాడమ్మా ఇక్కడ? నా జనులకు ఏమి లేదు, నా జనులకు జ్ఞానము లేక ఏమైపోతున్నారు? నాశనానికి వెళ్ళిపోతున్నారు అంటున్నాడు. అక్కడేమంటున్నాడు? నా జనులకు ఏమి లేదు, తెలివి లేదు, వారికి ఆలోచన లేకుండా బ్రతికి ఏమైపోయారండి? దేవునికి మహిమ తేవలసిన పిల్లలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఏం తెచ్చారండి? కడుపు కోతను తెచ్చారండి. ఏమి లేక అమ్మా, ఏమి లేక? తెలివి లేక. ఏమంటే అలాగని మరి వారికి ఏమీ బోధింపబడలేదా అండి? వారికి ఏం బోధించబడలేదా? మోషే అని ఒక గొప్ప నాయకుడైన, సాత్వికుడైన, ఒక మంచి సేవకుడిని వాళ్ళకి అప్పగించాడండి. మంచి నాయకుడిని అప్పగించిన ఆ నాయకుడు మాటలు కూడా వాళ్ళు వినడం లేదు. ఆయన మీదే తిరుగుబాటు చేసే ప్రజలుగా మారిపోయారు. మీరు ఇలా బ్రతకొద్దు, మీరు ఇలా బ్రతకమన్నాడు దేవుడు అని ఎన్నో మాటలు వారికి తెలియపరిచినప్పటికీ కూడా ఏమండి వారు ఏమైపోయారు? అమ్మా, వారు ఏమైపోయారు? దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించడానికే అండి, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించడానికే వారు ఇష్టపడ్డారు. అంటే ఏమి లేక అమ్మా, ఒక పక్క తెలివి లేక ఏమైపోయారట? నా ప్రజలు తెలివి లేక ఏమైపోయారు? నాశనం అయిపోయారు, నాశనానికి వెళ్ళిపోతున్నారు. మనం కూడా దేవునిలో ఉన్న మనము కూడా ఏమంటే తెలివిగా బ్రతకాలండి. ఎలా బ్రతకాలమ్మా? ఆ తెలివిగా బ్రతకాలి. జ్ఞానం పొందుకోవాలండి, జ్ఞానం పొందుకోవాలి. ఏమన్నాడు? చెవి యగ్గి జ్ఞానమునకు, ఉపదేశానికి నీవు మరి చెవి యగ్గి నా జ్ఞానాన్ని, నా ఉపదేశాన్ని నువ్వు వినాలి. నేను కలగచేయు తెలివిని పొందుకోవడానికి నీ మనస్సు ఇవ్వాలి అంటున్నాడంటే, మనం చాలా తెలివితేటలు కలిగిన వారిగా దేవునిలో మనము చక్కగా బ్రతకాలండి, చక్కగా బ్రతకాలి. అవును, నేను ఎలా బ్రతికితే నాకు మంచి జరుగుతుంది, నేను ఎలా బ్రతికితే నాకు మేలు జరుగుతుంది, ఇదిగో దేవుడు దయ వలన నేను సంపాదించుకుంటున్నాను, దేవుని దయ వలన నేను ఆరోగ్యంగా ఉంటున్నాను, దేవుని దయ వలన బయటికి వెళ్ళి 4 రూపాయలు తెచ్చుకుని నా భార్య బిడ్డలను, లేకపోతే నా పిల్లలను, నా భర్తను, నేను మరి నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటున్నాను. మరి ఇంత చేసిన దేవుని పట్ల నేను కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎలా ఉండాలమ్మా? ఇంత చేసిన దేవుని పట్ల నేను కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎప్పుడు నా అవసరాల కొరకే, నా కొరకే ఆలోచించకుండా దేవునికి మహిమ తెచ్చే కార్యక్రమాలలో మన పాలు పంపులు పొందేవారిగా ఉండాలి అండి. అందుకేనండి కూడికలు ఏర్పాటు చేయడం వల్ల కారణం ఏంటంటే, ఈ కూడికలు ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే అండి, మన కష్టార్జితము సత్కార్యాలలో చేసేవారిగా ఉండాలి. మనం చేయవలసింది మనం చేస్తూనే ఉండాలి. దేవుని కార్యాలు మనం చేస్తున్నప్పుడు ఏమండి దేవుని దీవెనలు మన మీద ఉంటాయండి. ఎవరి మీద ఉంటాయమ్మా? సత్కార్యాలు. ఏ సత్కార్యాలు అయితే చేయడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో ఆ సత్కార్యాలలో కూడా మనం పాలు పంపులు పొందేవారిగా ఉండాలి. ఎప్పుడు మన పనే, ఎప్పుడు మన కుటుంబం కొరకే, ఎప్పుడు మన బ్రతుకు గురించి ఆలోచించకుండా అండి దేవుని కార్యక్రమాల విషయంలో కూడా
మనం ముందుండాలి. ఈరోజు నిజంగా రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా మేము అయితే ఇంకా దేవుడి పనిలోనే ఉన్నామండి. రాత్రి ఏమో అక్కడ ఉన్నామా, వచ్చాము, మరలా పొద్దుట వెళ్ళిపోయాం, మళ్ళీ పొద్దుంతా మళ్ళీ అక్కడ పాస్టల్ మీటింగ్ జరిగింది, ఆ పాస్టల్ మీటింగ్లో ఉన్నాము, మరలా లక్నేపల్లి వచ్చాము, అక్కడ కాసేపు వాక్యం చెప్పమంటే వాక్యం చెప్పాను, ఆ పాస్టర్ గారు చెప్తున్నప్పుడు ఒక గంట సేపు అక్కడ కూర్చున్నాము, మరలా ఫోన్ చేసింది జమున అన్నయ్య, మరి నేను అడిగిదాం అనుకున్నాను, ఇంక మరి రాత్రి గట్ట ఈయన ఉన్నారు కదా, మరి ఎవరైనా పెట్టుకుంటారు లేదని ఇంక నేను సప్పుడు చేయలే. మరి ఆవిడే ఫోన్ చేసి అన్న మరి మా ఇంటికాడ పెట్టుకుంటామంటే సంతోషం అమ్మ, నేను చాలా సంతోషించాను, మంచిదమ్మా. అలాంటి మనస్సు మనకు ఉండాలండి, అలాంటి మనస్సు మనకు ఉండాలి దేవుని కార్యక్రమాన్ని జరిగించడానికి. అలాంటి ఆలోచన కలిగిన వారిగా మనం ఉండడం, అలాంటి ఆలోచన మనకు రావడం, అది తెలివితేటలు అంటే అవే, అలాంటి తెలివితేటలు మనకు ఉండాలి. ఎందుకు ఈరోజు మరి ప్రతి వారం పెట్టుకుంటున్నాం కదా, ఈరోజు ఎందుకు ఖాళీగా ఉండాలి, మా ఇంటికాడ పెట్టండి అందావిడ. అలాంటి మంచి ఆలోచనలు మనం కలిగినప్పుడు ఏమండి, దేవుని యొక్క దయ, దేవుని యొక్క దీవెనలు మన మీదకి వస్తాయి. కాబట్టి దేవుడు చెబుతున్న మాటలకు మనం చాలా జాగ్రత్తగా మనసునిచ్చేవారిగా, మనము తెలివి కలిగిన వారిగా, మనము ఎప్పుడూ తెలివితేటలు కలిగిన వారిగా మనము ఆలోచన చేయాలని దేవుడు వాక్యం ఇక్కడ మనకు సెలవిస్తుంది. ఏమంటాడు, నా జనులు జ్ఞానము లేని వారు ఏమైపోరటమా, నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు. దేన్ని విసర్జిస్తున్నావు అంటున్నాడమ్మా, నీవు జ్ఞానాన్ని విసర్జిస్తావు. ఏ జ్ఞానము వలన నీవు తెలివి పొందుకుంటావో ఆ జ్ఞానాన్నే నువ్వు కాదనుకుంటే నీకు తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయి అంటున్నాడు దేవుడు. ఏమంటున్నామా, ఏ జ్ఞానము వలన అయితే మనము తెలివి పొందుకుంటామో ఆ జ్ఞానానికే మనం చెవి ఇవ్వకపోతే ఆ తెలివితేటలు మనకు ఎలా వస్తాయి? నేను బాగా తెలివైనవనంటే చావు తెలివితేటలు, నేను చెప్పాను కదా ఇందాక, అవి మంచి తెలివితేటలు, నీకు ఉపయోగపడవు, నలుగురికి ఉపయోగపడే పాటలు కూడా కాదండి. మనకు తెలివి ఎలా ఉండాలంటే ఏమంటే మనకి మేలు చేయాలి, ఇతరులకు కూడా మేలు చేసేవారిగా మన యొక్క తెలివితేటలు, మన యొక్క ఆలోచనలు మనకి మంచి చేయాలి, ఇతరులకు కూడా మంచి చేసేవారిగా మన ఆలోచనలు ఉండాలని దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 21వ అధ్యాయము, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములుగా ఉంటాయి అంటున్నాడండి. ఏమన్నాడమ్మా, శ్రద్ధ కలిగిన వాడిగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఏమండి, నీ ఆలోచనలు లాభకరములుగా ఉంటాయి. ఎప్పుడైతే మనము దేవుని మాటల మీద, మనము దేవుని వాక్యం మీద మనము ఎప్పుడైతే శ్రద్ధ కలిగి ఉంటామో ఏమంటున్నాడు, యోచనలు మరి శ్రద్ధ కలిగిన వారి ఆలోచనలు లాభకరములు ఏమంటారండి, తాలిమి లేక పని చేయువానికి నష్టమే కలుగుతుంది. తాలిమి లేక అంటే ఏమండి, ఎప్పుడు పనే దాని మీదే ఆలోచన, ఇంకా దేని మీద ఉండదు మన ఆలోచనమ్మా. తాలిమి లేకుండా అంటే ఇక ఖాళీ లేకుండా ఎప్పుడు కూడా దేని మీదట పని, ఎప్పుడు పని. ఎందుకు కానీ పని చేస్తే నష్టం రావాలా, లాభం రావాలా? ఎప్పుడు పని చేస్తే నష్టపోవాలని లాభం అవుతుందా? మరి దేవుడు ఏమంటున్నాడు, మళ్ళీ చదవండి, దేవుడు ఏమంటున్నాడు, తాలిమి లేక పని చేయువానికి లాభము ప్రాప్తించినాను కదమ్మా. మరి ఏమంటున్నాడు, నష్టమే ప్రాప్తించును. ఏమి నష్టపోతావయ్యా అంటే ఏమిటి, దేవుడిస్తానన్న దీవెనలు నష్టపోతావు, దేవుడిస్తానన్న పరలోకాన్ని నష్టపోతావు. ఎప్పుడు మన పనులే కాదండి. అందుకే అన్నాడు, ఫిలిప్పీ పత్రికలు ఏమంటాడు, ఫిలిప్పీ పత్రికలో ఏమంటాడమ్మా, 2వ అధ్యాయం 21వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక
2వ అధ్యాయము 21వ వచనం. అందరూ తన సొంత కార్యములనే చూచుకొందురు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు అంటున్నాడండి. ఏం చేస్తారట? అందరూ సొంత కార్యాలే చూసుకుంటారు. ఎందుకు? ఖాళీ లేకుండా ఎప్పుడు మనం పని చేసుకుంటే 4 రూపాయలు వస్తాయి, మంచిదే, చేసుకోవాలి. దేవుడు కూడా చెప్పాడు, నీ కష్టార్జితంతోనే నువ్వు బ్రతకమన్నాడు దేవుడు. నీ కష్టార్జితోనే నువ్వు సంతోషించమన్నాడు. కానీ ఎప్పుడు అదేనా అమ్మా? ఎప్పుడు అదేనా? ఏమంటున్నాడు? ఎప్పుడు నీ సొంత కార్యములు నేను చూసుకొనకూడదు, కానీ యేసుక్రీస్తు కార్యాలను గురించి కూడా మనం ఆలోచించాలి. ఏం చేయాలమ్మా? యేసుక్రీస్తు కార్యాలు మనం కూడా ఆలోచించాలి. ఇంకేమంటున్నాడు చూడండి, 4వ వచనం. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి. ఎవరి మనసు కలిగి ఉండాలటమ్మా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. ఏంటి క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు అమ్మా? ఏంటి? ఎప్పుడు తన కోసమే ఆలోచించలేదండి. తన కోసమే ఆలోచిస్తే పరలోకం నుండి అసలు ఇక్కడికి రానే రాడు ఆయన. ఎవరి గురించి ఆలోచించాడట? ఎవరి కోసం ఆలోచించాడట? భూమి మీద ఉన్న మన కోసం ఆలోచించాడండి ఆయన. మన కోసం ఆలోచించాడు కాబట్టి పరలోకము నుండి లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఆ మనసు మరి క్రీస్తుకు కలిగిన మనసుట. అందుకే అంటాడు, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడండి. ఎప్పుడు మన సొంత కార్యాలే కాదండి, మనకి పనులు ఉంటాయి. ఏమంటే ఇతరులకు కూడా నీ యొక్క సహాయం అనేది కావాలి. నీ యొక్క అవసరత ఇతరులకు కూడా ఉంటుంది. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? నాకు పని ఉంది అని మనం దాటిపోయేవారిగా ఉండకూడదట. ఎదుటి వారికి మనం సహాయం చేసే పరిస్థితులు వచ్చినప్పుడు మన పనిని కాదు, ఇతరుల కార్యాలను కూడా చూడమంటున్నాడు. ఏమంటున్నాడు? ఇతరుల కార్యములను కూడా చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. దేవుని మనసు, క్రీస్తు మనసు కలిగిన వారిగా మనం ఉండాలండి. దేవుని మనసు కలిగిన వారిగా మనం ఎప్పుడైతే మనం ముందుకు కొనసాగుతామో అప్పుడు మనకి మేలు జరుగుతుంది, మనకి మంచి జరుగుతుంది. ఎందుకంటే నువ్వు ఏది విత్తుతావో ఆ పంటనే కోస్తావు అన్నాడు దేవుడు. నువ్వేమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. అండ్ వాడికి మనం సహాయం చేసి మనం మర్చిపోవచ్చాము, కానీ దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు ఆయన కాడంటాడు ఎబ్రీ పత్రికలో. ఆయన అంత మాత్రము మర్చిపోడు. మనం ఒకరికి చేసిన సహాయమును దేవుడు మర్చిపోడండి. మనకు మళ్ళీ దేవుడు అందుకే నువ్వు ఏ కొలతతో కొలుస్తావో ఆ కొలతతోనే నీకు కొలుస్తాను అంటాడు కొరింథీ పత్రికలో. కాబట్టి మనము చాలా తెలివి కలిగిన వారిగా, మనము చాలా జ్ఞానము కలిగిన వారిగా మరి మనము దేవునిలో మనము వర్ధిల్లుతూ మరి ముందుకు సాగిపోవాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నామా? దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మరి దేవుడు వింటున్న మాటలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చూడండి, సామెతలకి ముగించుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, తెలివి గలవానికి ఆ తెలివే నీకు జీవపు ఊట. అబ్బా, ఏంటంటమ్మా? తెలివి గలవానికి వాని తెలివి జీవపు ఊట, నీకు జీవాన్ని తెచ్చేది ఏంటమ్మా? నీకు దేవుడిచ్చిన తెలివే. మన తెలివి కాదు, మన తెలివితేటలు పనిచేయవండి.
దేవుడు నీకు కలగజేస్తానన్న తెలివిని సంపాదించుకోవడానికి నీ మనస్సును ఆయన వాక్యానికి మనం ఇచ్చి దేవునిలో చక్కగా మనం ఎదగాలండి. అంటే ఎప్పుడు మనం వినేవారిగానే కాదండి, నలుగురికి చెప్పేవారిగా ఉండాలి. ఇలా మైకులు పట్టుకుని చెప్పని అవసరం లేదు. దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి నువ్వు ఎలా దేవునిలో ఎదుగుతున్నావో, నువ్వు ఎదుగుతున్న దానిని బట్టి దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తున్నాడో, దేవుడు నిన్ను ఆత్మీయంగా ఎలా నడిపిస్తున్నాడో, ఈ విషయాలు ఇతరులతో మనం పంచుకోవడం చాలు. ఇది కూడా సువార్తే అమ్మా. దేవుడు నీకు చేసిన బట్టి నువ్వు ఈరోజు ఈ స్థితిలో ఉన్నావు కదా, ఈ స్థితిని బట్టి దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం బట్టి, నాకు ఇచ్చిన ఆలోచన బట్టి, నాకు ఇచ్చిన తెలివిని బట్టి ఈరోజు నేను ఇలా బ్రతకగలుగుతున్నాను, పాపానికి దూరంగా ఉంటున్నాను, చెడుకు దూరంగా ఉంటున్నాను, నేను మంచిలో కొనసాగుతున్నాను, నేను మంచిగా మాట్లాడగలుగుతున్నాను, నేను మంచిగా ప్రవర్తించగలుగుతున్నాను, చాలా ఈ దేవుడికి వ్యతిరేకమైనవి నాలో విడిచిపెట్టాను అని అండి మనము ఏం చేయాలి? మన జీవితాన్ని బట్టి ఇతరులతో పంచుకోవడాన్ని బట్టి కూడా, పంచుకోవాలంటే మనం ఎలా ఉండాలి? నేను ఫుల్గా తాగుతూ రే తాకరా సూర్య తాక్కు అన్నాను అనుకో, చెంప మీద ఒకటి వేస్తాడు నన్ను. ఎందుకు? రే నువ్వు తాగుతున్నావు కదా, నన్ను తాగొద్దు అంటావని. అది నువ్వు చక్కగా మానేసి మంచిగా ఉండి, రే నువ్వు వద్దురా అలాంటి పని చేయకురా, ఇది మంచిది కాదురా, నేను ఒకప్పుడు అలా ఉండేవాడిరా, అది తప్పు, దేవుడు వద్దన్నాడు, నేను మానేసి మంచిగా బ్రతుకుతున్నాను, నువ్వు కూడా అలా బ్రతుకురా. ఇప్పుడు ఇది ఎంత బాగుంది అమ్మా, ఇది ఎంత బాగుంది అండి. నేను అప్పుడు బాగా మనకు తెలియనప్పుడు అప్పుడప్పుడు మా మామయ్యలతోనే వెళ్ళి తాగేవాడిని. అప్పుడప్పుడు నేను దేవుడిని నమ్ముకున్న తర్వాత, దేవునిలో ఎదుగుతున్న తర్వాత ఒక పెళ్ళికి వెళితే అందరూ రా వెళ్దాం రా అంటున్నారు. నేను అస్సలకే రానంటే మా అత్త అంటది, వాళ్ళ దేవుడు వాడి జీవితాన్ని మార్చాడు అంటుంది. ఇది చాలదండి మనకి? వారి దేవుడు వాడి జీవితాన్ని మార్చాడు అంటుంది ఆమె. ఆ జీవితాన్ని, ఆ సాక్ష్యాన్ని మనం పొందాం. ఇంకా ఒకసారి అడిగారు, ఇంకెప్పుడు ఎందుకు అడగరు నేను ఎందుకు అడగరు? నీ జీవితం మారింది కాబట్టి మనము తెలివిగా బ్రతకాలి, దేవుడిలో తెలివిగా బ్రతకాలి. దేవుడు ఇది వద్దన్నాడు కదా, ఇది మానుకోవడం వలన నీకు మంచిది, మనకు మంచిది అనే తెలివి మనకు ఉండాలండి. దేవుడు ఇది చెయ్యొద్దన్నాడు, ఇది మానేకుండా నువ్వు అదే చేస్తున్నావు అనుకో, నువ్వు తెలివైన వాడువా, తెలివి తక్కువ వాడువా? తెలివి లేదు కాబట్టి దేవుడు చెయ్యొద్దన్నయ్యే చేశారండి ఇశ్రాయేల్ ప్రజలు. దేవుడు ఏది వద్దన్నాడు అదే చేశారు. ఎందుకు చేశారంటే వారికి తెలివి లేక, వారికి జ్ఞానము లేక ఏమైపోయారు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళవలసిన వారు అరణ్యములో శవములైపోయారండి, శవాలుగా మారిపోయారు. ఎందుకు? మరి తెలివైన వారు ఇద్దరు వెళ్ళారు కదా. తెలివైన వారు ఎవరు? తన గురించి, కాలేబు గురించి చాలా చక్కగా రాయబడుతుంది. అతడు తన హృదయంలో అంతటిని నన్ను నింపుకున్నాడని రాయబడిందండి. నా హృదయంలో అంతా నేను నింపుకున్నాడు అంటే దేవుడు చెప్పిన మాటలకు వాళ్ళు తెలివిగా, అంతమంది లక్షల మంది దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన వాళ్ళిద్దరిలో మాత్రం దేవుని యొక్క ఆలోచనల ద్వారా, దేవుని జ్ఞానము ద్వారా, మోషే గారు చెబుతున్న మాటల ద్వారా వారు తెలివి తెచ్చుకుని, అవును కదా దేవుడు వద్దన్నాడు కదా, మేము ఇది చేయకూడదు కదా అని దేవుని మాటలు తమ హృదయాల్లో పెంచుకుని తెలివిగా బ్రతికి ఏం చేశారు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళిద్దరూ వెళ్ళారు అంతమందిలో. మరి మిగిలిన వారికి తెలివి లేదా? అదే చెప్తున్నాడు కదా దేవుడు. ఇశ్రాయేలుకి ఏమి లేదు? తెలివి లేదు. కాబట్టి దేవునిలో ఎదుగుతున్న మనము తెలివితేటలతో బ్రతకాలండి. ఆ తెలివితేటలు ఇతరులను పాడు చేసావో, ఇతరులకు నష్టాన్ని చేసావో అలా కాదు. నీకు లాభాన్ని చేసేవి, ఇతరులకు మంచి చేసే విధంగా మనం తెలివిగా అటు దేవునిలో ఇటు లోకంలో కూడా తెలివిగా ఉండాలంటే మళ్ళీ ఎవరికి ఏ సహాయం చేయకుండా అట్లా కాదండి. నువ్వు చేయగలిగింది చేసుకుంటూ
అండి మనకు ఒక 100 రూపాయలు వచ్చినాయి అనుకోండి, ఏం చేయాలి? మన కుటుంబంలో ఎంత ఖర్చు అవుతుంది? అలాగే పిసినారులుగా ఉండద్దు. పిసినారులో దేవుడి రాజ్యంలో వారసులు గారన్నాడు. అంటే పిసినారులుగా ఉండొద్దు. అంటే అనవసరమైన ఖర్చుల్లో అనవసరమైన ఖర్చులు మనం చేసుకోకుండా ఒక్కొక్కసారి తప్పదు అనుకోండి, పరిస్థితులను బట్టి. అది అన్ని వేళలా మంచిది కాదు. కాబట్టి మనం తెలివిగా ఉండాలి, దేవునిలో ఉండాలి. దేవుడు ఎలా తెలివిగా ఉండాలి? వింటున్న వాక్యానికి నువ్వు లోపడాలి. మొట్టమొదటిగా లోపడాలి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. క్రమం తప్పకుండా నీ దేవుని సన్నిధిలో నువ్వు కనపడాలి. ఎక్కడ కనపడాలమ్మా? క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలో కనపడాలి. దేవునికి ఇచ్చేది నీ కష్టములో దేవునికి పాలు ఇవ్వాలి. దేవుని కార్యక్రమాలలో నువ్వు పాలు పంపులు పొందాలి. నలుగురికి దేవుడు మాటలు నీ జీవితాన్నో లేకపోతే నీ యొక్క అనుభవాన్నో పంచుకుంటూ, మరి ఈయన నిజంగా ఆత్రేయపురం అనే ప్రాంతంలో నిజంగా ఈయన చెప్పిన మాటల వలన ఒక కుటుంబం మారింది. రాజుగారని ఈయన పరిచయం అయ్యాక ఆయన బాప్తీసం తీసుకున్నాడు, వాళ్ళ భార్య బాప్తీసం తీసుకుంది, వాళ్ళ కుమారుడు బాప్తీసం తీసుకున్నాడు. ఆ ప్రాంతంలో చాలామందిని ఆయనకున్న జ్ఞానాన్ని బట్టి, ఆయనకున్న సాక్ష్యాన్ని బట్టి కొంతమందిని ఆయన అక్కడ దేవుడిలో చక్కగా నిలబెడుతున్నాడు. అట్లా మనము కూడా తెలివిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడా? మళ్ళీ ఇక్కడ ఇంటికాడ ఉంటాడు ఆయన. మళ్ళీ సువార్తని 3 రోజులు అటే ఉంటాడు. తెలివి లేక చక్క భార్యతో మంచిగా సరదాగా ఉండలేక ఆయన ఈ వయసులో, ఏమండి, ఈ వయసులో భార్యతో సరదాగా ఉండలేకనా ఆయన తిరిగేది? ఎందుకు? దేవుడిచ్చిన ఆ జ్ఞానం, ఆ తెలివి. ఇగో నేను బాగుపడ్డాను, దేవుడు నన్ను మరణపు అంచు నుండి లేపాడు. కాబట్టి నేను కొందరికైనా దేవుని యొక్క జ్ఞానం నేర్పించాలి, తెలియపరచాలి, కొందరైనా బలపరచాలని ఆయనకున్న జ్ఞానాన్ని బట్టి. ఆయన కూడా అంతే. ఒకరోజు మరి గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు వాకింగ్ చెప్పండి అంటే, అమ్మ నా వల్ల ఎక్కడ అవుద్ది. అలాగే మనతో పరిచయం అవుతూ దేవునులు అలా సేవకులతో వాక్యం వింటూ అట్లా చక్కగా చెప్పగలుగుతున్నారు. ఈయన కూడా అలాగే ఉండేవాడు. కాబట్టి మనం తెలివి కలిగిన వారిగా ఉండాలండి. తెలివి ఎప్పుడైతే దేవుని వాక్యానికి జ్ఞానానికి మనం లోపడతామో అప్పుడు ఏమిస్తానంటున్నాడు దేవుడు? నీకు తెలివిని నీకు ఇస్తాను, దాన్ని పొందుకోవడానికి నీ మనస్సును నాకు ఇమ్మంటున్నాడు. కాబట్టి మరి అట్టి రీతిగా చక్కగా మనం దేవునిలో మనము కొనసాగేవారిగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనము ఆలోచన చేయాలండి, చక్కగా ఆలోచన చేయాలి. ఎంతమంది కుటుంబ ప్రార్థనలు చేస్తున్నారు అమ్మా? కుటుంబ ప్రార్థనలు అంటే అందరూ కలిసి ఒకరి గురించి ఒకరు సంఘం కొరకు మనం ప్రార్థన చేసుకుంటూ పిల్లల్ని కూడా చేయమనాలి అండి. పిల్లల్ని కూడా చేయమనాలి. ఆదికో అందరూ నువ్వు చేయాలి 5 నిమిషాలు నువ్వే చేసేసి ఆమెనైతే అది అవదండి. వాడిని కూడా చేయి, నువ్వు కూడా చేయమ్మా అని చిన్న ప్రార్థన వారు చేస్తుంటే 1 నెల 2 నెలలు పోతే 3 నెలలు పోతే 5 నెలలు పోతే 6 నెలలు పోతే వాడు చేయడా ప్రార్థన? తప్పకుండా చేస్తాం. కాబట్టి అలా తెలివితేటలుగా మనం దేవుళ్ళలో మన పిల్లలను ఎప్పుడూ మన పని మన ఆలోచనలే కాకుండా పిల్లల మీద మన మనసు ఉండాలి. నీ భర్త మీద, నీ భార్య మీద, మన కుటుంబం మీద మనం చక్కటి ఆలోచన పెట్టుకుని నువ్వు తెలివిగా నీ కుటుంబాన్ని కట్టుకుంటూ నువ్వు దేవునిలో ఎదుగుతూ మనం ఉన్నప్పుడు మనం చక్కగా దేవునిలో మరి బలపడతాం. మన కుటుంబాలు బాగుంటాయని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం.
శాంతి